పని చేయకటే నువ్వు ఆ మేడం దాన్ని తిట్టాడు డాక్టర్. అలా అట్నే అంటారు కానీ బావా ఏమంటారు సపరేట్ ఇంట్లో కూర్చుంటే అయిపోతే అబ్బాయి కదా. చిన్నగా బోల్ నమ్ముకుని ఆకలి ఉడుచుకోవడానికే పెద్ద బరువు అయిపోయిందా. ఇప్పుడు చూడు దాకాలకు గిన్నె గిన్నె పెట్టవాలి పైసలు పోతావు అని నీకు అవస్థ ఎట్లుంది చెప్పి ఇదంతా. అన్ని పనులు అత్తమని చేసుకుంటుందా. ఏం అవస్థ అయింది నాకు అవస్థ అయితే నీకు చెప్తాను ఏంది ఏదని చెప్పాను వాటి స్కాన్ చేసి నీ పైన కనబడుకున్న లోపల మన అయితే పాపలో బాబుకు అయితే ఇబ్బంది అవుతుంది కదా. ఏం కాదు బావ నువ్వు అన్ని టెన్షన్స్ పెట్టుకోకు. మనం ఎంత అలట్టు ఉంటే అంత మంచిగా ఉంటుంది. నాకు తెలియదా నాకు ఏమన్నా అనిపిస్తే నీకు చెప్పనా కొంచెం ఇప్పటికన్నా ఇక అమ్మకి చెప్తాను పని చేసి పెట్టని చెప్తా. తినుకుంటా పండుకోక అంతే గోళీలు వేసుకో టాబ్లెట్ ఏమేమి ఇచ్చిందో మెడిసిన్ ఇట్లా వేసుకుంటా సబ్బా రెస్ట్ తీసుకో. మరి నువ్వు ఇంట్లోనే ఉండలేదు సపరేట్ పని. మరి పైసలు వద్దా మనకు నవ్వకపోతే నేను మరి ఎందుకు చిన్న పనులకు అంత రియాక్ట్ కాకు బావని పా నువ్వు వేసావు మంచిదే కానీ. అరే నాన్న ఏమన్నా డాక్టర్ ఏమన్నది మేడం పొలు తిడుతుంది నన్ను. అయ్యో స్కానింగ్ చేసిరు కొంచెం జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. నీ పనులాంటి ఎందుకు చెప్తుంది. నువ్వేం పని చెప్తాను నేను లేనా. ఏందత్తమ్మా నువ్వు కూడా అట్నే మాట్లాడతావు. నీ అప్పుడు నువ్వు చేసుకోలేదా చెప్పు. నీకు తెలియదా నాకు అర్థం అయితే లేదా చెప్పు. చిన్న చిన్న పనులకు ఏమవుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో పని చేసినాక నేను లేనా సరేనా. అరే నాన్న ఇక్కడ తిందుతారా ఇక్కడ తినుడంటే ఆ గోళీలు ఉండదు మధ్యాహ్నం గోళీలు ఉన్నాయి దానికి. ఇక లేట్ అయితేనే అక్కడనే హోటల్లో తినిపించుకొచ్చింది. ఆకలే అవుతలేదు ఇంత ఉంది తిని అది తింటే దానికి తినవాను తినిపో నువ్వు. నేనే తింటా ఇవరిదాకా ఆన్నే తింటుంది మళ్ళీ అట్లా సరే రెస్ట్ తీసుకుంటా. చూసినావు అమ్మకి అంత మంచి చూసుకొని ఎందుకు చెప్పు. నువ్వు పనులు చేసుకుంటే నువ్వు టెన్షన్ నాకు టెన్షన్ పెట్టకు నువ్వు టెన్షన్ పడుకో. చూసినా అవ్వ ఎట్లా టెన్షన్ పడుతుందో. నువ్వెందుకు టెన్షన్ పెట్టుకుంటావు బావా. టెన్షన్ ఏం పెట్టుకోకు. చిన్న చిన్న పనులకి ఏం కాదు. నేను అలర్ట్గానే ఉన్నా. నాది నాకు తెలుస్తుంది. నాకేమన్నా అయితే అత్తమ్మకన్నా చెప్తా నీకన్నా చెప్తా. చెప్తినదేంది ఇది నడు రెస్ట్ తీసి పడుకోపో. పడుకో మరి పోవద్దా. అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చిన ఇప్పటికి హాఫ్ డే అయిపోయింది. ఆ టాబ్లెట్లు మంచిగా వేసుకో. అమ్మనివన్నా వేసుకుంటావా నీళ్ళు. నేను వేసుకుంటా కానీ వేసుకొని కొంచెం పండుకో రెస్ట్ తీసుకో. చెప్పినట్టు నువ్వు పని నీ పని వేసుకుంది ఎలా కానీ. సరే బాయ్ నేను పోయేస్తా. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురా. సరే తీసుకొస్తా కానీ పండుకోవా. సరే అబ్బా దీనికి ఉన్న సుఖము ఎవరికి లేదు ఈ ఊళ్ళే. లచ్చలు లచ్చలు తెచ్చిందానోలే ఎట్లా వన్న చూడు మారానమ్మ. ఒక్కొక్కటి లచ్చలు లచ్చలు తెచ్చింది సేందపొన్న పనికి పోతుంది. ఇదైతే సుఖాగా తింటాను సుఖాగా వంటాను. ఇంత పని అంతా చేసి నా రెక్కలన్నీ నొత్తన్నాయి. మంచిగా తింటాంది దొరసాని అన్నట్టు అంటుంది. దానికి ఏం ఏర్పడుతుంది. తెచ్చటానికి ఆడు ఉండనే ఉండే అన్నీ చేసి పెట్టడానికి నేను ఉండనే ఉంటే ఇక దానికి ఎందుకు రంజి. లేచినావు మారానమ్మా గంజడం తాండిన తినిపో తిని పడుకపో. ఏ ముహూర్తంలో నా ఇంటి అడుగు పెట్టినవి నా కొడుకు నా మాట వినకుండా అయ్యాడు. నేను చూసిన పిల్లని చేసుకుంటే లక్షలు లక్షలు తీసుకొస్తుండే ఉత్తగా నా తిని తినుకుంటే ఇంత వంట వాడు తిని
ఎట్లా చేసి ఇంట్లోకి వెళ్ళగొడతాను నేను అనుకుంటే ఓడి మోపు చేసుకొని ఉంటుంది. ఎందుకు అత్తమ్మ అట్లా అంటాను? నేను ఇంట్లో పని చేస్తలేనా? అన్ని పని నీకేసి పెడతానా? ఎందుకు అత్తమ్మ అంత పొడలు మాటలు మాట్లాడతాను? నన్ను కూడా నీ బిడ్డ తీరే చూసుకోవచ్చు కదా. ఏందే నా బిడ్డ గురించి మాట్లాడుతున్నావా? నా బిడ్డకు లచ్చలు కట్నం పోసి అయినింటికి ఇచ్చిన చక్కగా సంసారం చేస్తాంది. నీ లెక్క కాదు, మంచిగా పైసలు ఉన్నోన్ని మంచిగా జాబ్ ఉన్నోన్ని వాళ్ళ వేసుకోవడానికి. ఇంకోసారి నా బిడ్డ జోలు తిత్తుబడ్డ మర్యాద దక్కది బిడ్డ. నువ్వేం తెచ్చిందానివే నాకెదురు మాట్లాడుతున్నావు? ఓ నగలున్నాయా పైసలున్నాయా? అన్ని నా కొడుకుని చూసి వచ్చినావు. నా కొడుకు మంచి సంసారం దొరుకు, లచ్చలు కట్నం తెచ్చు. ఏమంట నా కొడుకు నీ వాళ్ళ వేసుకున్నావో, నా ఇల్లు నాశనం చేసినావు నువ్వు. ఏం చూస్తున్నావు? పెడ మొక్క వేసుకున్నాడు బోలున దోంపో. ఈ దొంగేడుపు నాకేడ్చి చూపించకు, ఆనికి చూపించాడు అమాయకుడు నమ్ముతాడు. బా నా నోరంతా నొత్తంది, నోరంతా బొంగు వేయింది, సడిదైంది, నాకు జ్వరం వస్తుంది. ఇల్లడి పని నేనే చేయాలి. కాల్చుక తింటున్నా కానీ నన్ను వచ్చిన కాడ నుంచి. అబ్బా సని పట్టుకున్నట్టే పట్టుకుంది నా ఇల్లుకి ఇది. అబ్బా నోరంతా నొత్తంది. దీంతో ఒరి నా నోరంతా బొంగు వేయింది. ఏం రాసినవయ్య దేవుడా. ఈయనకి చెప్తేనేమో మా అమ్మ గట్లంటదా గిట్లంటదా అని నమ్మడు. మా అత్తమ్మనేమో అరిగోస పెడుతుంది. ఇవన్నీ తీసుకుపోయి మా అమ్మ నాన్నకి చెప్పుకుందాం అనుకున్నా. మా అమ్మ నాన్న విడిచిపెట్టొచ్చిన. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోవాలి దేవుడా. ఇవన్నిటికి భరించుకోలేక చచ్చిపోదామన్నా నా కడుపులో ఉన్న గురించి ఆలోచించుడైతుంది. నేను ఎంత తల్లి లెక్క చూసుకుందామన్నా అవి నన్ను ఒప్పుతనే లేదు. ఏందే మళ్ళా వైపు కూర్చున్నవాడా? ఆడ మంచిగా వండబెట్టిపోయిండు, పండుకున్నావు. మన లేచి వచ్చి కూర్చున్నావు. ఆడ బోర్లు ఉన్నాయి, ఆడ బట్టలు ఉన్నాయి. ఎంతగానో చెప్పాలి నీకు పని. ముసలేపు పెడతావు, వాటి ముసలేపు. నా పానానికి దాపరం అయినావు కానీ బాబా తలకాయ నొత్తుంది దీని వలన. మనశ్శాంతి పోయింది నాకు ఇంట్లో. అనిత, ఓ అనితవా, ఎవరు పని తీరిందా? అత్తమ్మ తీరింది. మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాయి. ఏం మంచిగావా? కూర్చో. తలకాయ పాడైతుంది ఇంట్లో. అదే ఏమైంది? ఒక్క పని చేయది. ఎవరు కోడలా? కోడలే. పండుకుంటే బెడ్లో వంటది, పోతే ఆడ ఇంటికి కూర్చుంటుంది. వంట ఎవరు చేస్తారు? అవన్నీ ఎవరు చేస్తారంటే మరి అండికి పోతే నేను నువ్వు అన్నాక లేచి తింటుంది. ఇక తింటుంది, తీసి తిని ఉంటుంది, ఇక కూర్చుంటుంది. వాళ్ళు లచ్చలు తెచ్చింది, అది తినదావా? ఇంట్లో పని అన్నా చేసుకోవాలి. ఎట్లా మరి చేయకుంటే. నాకు కూడా జ్వరం వస్తుంది, ఒక గొంతుకంతా వస్తుంది. అవ్వ 3-4 రోజులు సాతన అవుతలేదు. ఇప్పుడు ఏడుంది మరి? మన ముచ్చట్కి తింటుంది. ఇంట దానికి భయమా? ఇప్పుడు అట్లనే ఉంది. కోడళ్ళకి భయపడాలి. అయితే అత్తమ్మ మరి లచ్చమ్మ బిడ్డకు బిడ్డ ఉంటుందట, పురుడుకు పోయేద్దమ్మా. చెప్పిరా మీకు?
మా చెప్పిరు కానీ పోదాం తీ పోతే తప్పుతుందా నా అదృష్టం పాడుగాను తొలసూరు కాన్పు దాని అవగాని ఇంటికాడ ఏడిది ఇప్పుడు సక్కులం కరసిన కొడికే పెట్టుకోవాలి ఏం చేయాలవ్వా అచ్చుడే ఉత్తగా వచ్చింది మళ్ళీ దాని కాన్పు కూడా మేమే చేయాలి ఇప్పుడు నా అదృష్టం పాడుగాను నా అదృష్టం మంచిగా లేదు నా కొడుకు అదృష్టం మంచిగా లేదు ఒక్కొక్కల అదృష్టం చూస్తే సంబరం అనిపిస్తుంది మాకున్నది బాధ అయితే కానీ అత్తమ్మ ఇప్పుడు పొట్టతో ఉండే కానీ తీసుకోవద్దాలే మాట్లాడి ఇంకా కలవలే అందరూ ఎక్కడా ఈ దోరసారి పోతలేదు వాళ్ళు అత్తలేరు మాట్లాడటానికి వాళ్ళ అమ్మ నాన్నకన్నా పానం కొట్టుకుంటలేదు పిల్ల మీద ఏడా అయ్యో పిల్ల సల్లగుండా కొట్టుకుంటా రాకపోదురా బిడ్డ పొట్టతో ఉండదని ఇంత పండో పాలమో తెచ్చి అలా తెలుసా మరి తెలుసో తెలియదు వాళ్ళకి తెలిసిందా ఎందుకు తెలియదు పొట్టతోన్నదని తెలిసిందా బొత్త పెట్టుకొని రావట్టే పోవట్టే తోవల పొన్న కనబడుతుంది వాళ్ళకు చూసినా కానీ కన్నతల్లి వచ్చేది ఉండే దానికి ఖర్చు తప్పించుకుందామని కావచ్చు ఏందనుకున్నావు ఇలా రేపు జనాలకు అంతే ఉన్నారు మరి ఖర్చు తప్పించుకుందాం ఇప్పుడు వేయమనుకో ఆ ఖర్చు అంతా మేము పెట్టుకోవాలి మాట్లాడతారు కదా ఇక పెట్టుకోరంటారని ఇక అత్తలేరు గట్లా ఈ ఖర్చు అయిపోయినాక అత్తయి చెమ్మ చెక్కలు వచ్చి ముచ్చట పెడతాయి పెడితే ఇక అన్ని కలుతాయి మళ్ళా ఖర్చు అయిపోయినాక అట్లున్నారు ఇప్పుడు ఏం చేయాలవ్వా నాకు తెలిసి ఈ ప్లాన్ అంతా దాని అవగారు వేసినట్టున్నాడు మంచిగా ఉన్నాడు పిల్లగాడు ఎర్రగా బుర్రాగా మంచి బంగులు ఉన్నది ఒక్కడే కొడుకు ఆమెదాన బిడ్డ నీకే ఉంటది మంచిగా అన్ని వల్లలు వేసుకో అది ఇవాళ ఇంటర్ రేపు మంచిగా అది పోతుంది మంచిగా నువ్వు నీ మొగడు ఉండొచ్చు అని మంచిగా బిడ్డకు నేర్పి నా ఇంట్లో తోలి రావా ఇలా రేపు అట్లనే ఉంది అత్తమ్మ ఉన్నోళ్ళని చూస్తారు ఆయనతో తోలేస్తారు వెనక సిరికాల్సులు చూసుకుంటలేరు ఇక గట్టన అంటే ఏం చెప్పాలవ్వా నేను చూసిన సంబంధం మావాడు చేసుకుంటే 20 లక్షలు వచ్చు మంచిగా అయిభోగంగా పెళ్లి ఎత్తు దారిన పోయేదాన్ని తీసుకొచ్చుకున్నాడు కథం ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఏంది కానీ అయింది అయిపోయింది కానీ మంచిగా ఉంటే అయిపోయి పిల్ల పనుడు ఏంది మంచిగా పని చేసుకుంటూ ఉండాలి కానీ అయింది అయిపోయింది అంటే ఇప్పుడు బొత్త అయింది కాదవ్వా ఇప్పుడు దాని సాకిరి ఎవరు చేయాలి అవే చేయాలి రావాలి అవ కలుపుకోవాలి ఇది కలుపుకోవాలి ఇది పోయి అవగారితో మాట్లాడాలి కలుపుకోవాలి వాళ్ళు వచ్చి మాట్లాడాలి ఎంతైనా అవ చేసినట్టు ఉంటుందా కలుపుకోవాలి అవ అని పోవాలి మెల్లమెల్లగా కలుపుకోవాలి మా పానలకు మోపైంది అది అయింది పోయింది కానీ ఇప్పుడు కలిసి ఉంటే అయిపోతుంది అందరు కలిసి పోయి పిలిస్తే అయిపోతుంది అవదాయ అని ఏం చేయాలి అవ్వ సరే అవ్వ నువ్వు ఓంగనైతే నన్ను వీలుపు సరే పురుడు పొంగ పిలుస్తా మర్చిపోకు సరే సరే అవ్వ ఇప్పుడు మంచిగా దీన్ని పండుకోవచ్చు ఎక్కడ పని అక్కడనే ఉంది నేనైనా వయసుదాన్నా ఇంట్లో పని అంతా చేయడానికి చెయ్యాలి ఇంత ఇంత సరే అవ్వ నేను పోతాన్నా సరే సరే నీకు ఇట్టుండవా నా బాగోతాం దేవుడా మంచి పొడలు దొరికింది అవునేవో మనిషి ఏం బట్టలు విడినావు నా బట్టలు ఈయనే ఉన్నాయి ఆన్ బట్టలు ఆనే ఉన్నాయి ఏం బట్టలు విడినావే చెప్పాలని వచ్చేవరకు ఈ బట్టలని విండి ఆ బోలు తోమి మళ్ళీ పెట్టలు పోయి మంచిగా వండుకో లేకపోతే మొత్తం ఉన్న పని అంతా పెనవే చెప్తాంది మా అవ్వ మంచిగా తిని కూడా వండది అంటాడు ఏమంటారా చేత్తమ్మా నేను ఎందుకు అట్లా చెప్తా అందుకంటాను మొత్తం చేసి రాడికి ఆడ వచ్చేవరకు పండుకో ఈయన చేసేదేమో ఇట్లుంటాయి ఆయననేమో చూడడు భగవంత ఇంకెన్ని రోజులు అయ్యా నాకు ఇట్లాంటి కష్టాలు
పేంగుతలేదా మంచిగా విండు సబ్బు పెట్టా మంచిగా అత్తమ్మ మరి పేంగుతలేదా నీది మంచిగా విండు పిండితోగానే అత్తమ్మ కొన్ని నీళ్ళు ఇయ్యవా అమ్మో బాగా అలసిపోయిందమ్మ పని చేసి కళ్ళు తిరుగుతున్నాయి అత్తమ్మ కొంచెం నీళ్ళు తెచ్చి రాదు పని చేసి మొసకొచ్చిందమ్మ